ఈరోజు నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు నాకు మీ ఎల్ఐసి వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మా సరస్వతి విద్యామందిర్లో కొంతమంది పూర్ స్టూడెంట్స్కి కొన్ని రోజుల పాటు భోజనం పెడతాం. మీరు బాగా సంపాదిస్తే ఆ సంపాదనతో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక మేస్త్రి బతుకుతాడు, కొంతమంది కూలీలు బతుకుతారు. అలా మనీ సర్క్యులేట్ అయ్యే కొద్దీ ఇండియా ప్రాస్పర్ అవుతుంది. అందుకని బాగా సంపాదించాలి. ఈ వయసులో నేను ఇక్కడికి వచ్చి ఇలా వణుకుతున్న గొంతుతో మాట్లాడటానికి కారణం ఈ మనీ సర్క్యులేషన్ బాగా పెంచడం కోసమే. లేకపోతే నాకేం అవసరం ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎర్న్ మనీ. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న మీరు రాసుకుంటారా? ఏమైనా రాసుకుంటారా? వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, మీ పిల్లలకి చెప్పండి. ఇది మీకు ఇప్పుడేం అక్కర్లేదు, కానీ ఈ పాఠాలు పిల్లలకి చాలా ముఖ్యం. నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. మా అబ్బాయి 10th స్టేట్ ర్యాంకరు, ఇంటర్లో స్టేట్ ర్యాంకరు, గ్రాడ్యుయేషన్లో యూనివర్సిటీ 3rd. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఉపయోగపడతాయి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని మార్చటం. ఈ రోజున ఈ ఉపన్యాసం మీ జీవితంలో కొంతమంది నన్ను మారిస్తే అదే దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక కుర్రవాడు ఉన్నాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, డబ్బులు లేవు, బస్సులో వెళ్ళాడు, ఆలస్యంగా వెళ్ళాడు. నువ్వు ఉద్యోగానికే ఆలస్యంగా వచ్చావు, ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చావు, ఉద్యోగం ఏం చేస్తావురా అని వాళ్ళు ఇవ్వలేదు. పాపం నడుచుకుంటూ వస్తున్నాడు. ఎండాకాలం, బాగా దాహం వేస్తుంది. 2 కిలోమీటర్లు నడిచినా సరే కొద్దిగా కూడా వాటర్ దొరికే సోర్స్ కనబడలేదు. అప్పుడు చిన్న ఐడియా వచ్చి ఒక టేబుల్ వేసుకొని ఇలాంటిది, దాని మీద వాటర్ బాటిల్స్ నింపి ఒక్కొక్క బాటిల్ 10 రూపాయలకు అమ్మటం మొదలుపెట్టాడు. 6 నెలల్లో 5,000 సంపాదించాడు. కూల్ డ్రింక్స్ పెట్టాడు. సంవత్సరం తర్వాత ఐస్ క్రీమ్స్ పెట్టాడు. తర్వాత చిన్న సూపర్ మార్కెట్ పెట్టాడు. 15 సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజే కానీ అతనికి బస్సు దొరుకుంటే 15,000 రూపాయలకు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కేవలం బస్సు దొరకపోవడం వల్ల లక్షాధికారి అయ్యాడు. దాన్నే సూపర్ మార్కెట్ అంటాడు. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అలాగా ఈరోజు ఈ ఉపన్యాసం మిమ్మల్ని మార్చాలని నా ఉద్దేశం. మీరందరూ పిల్లల్ని జీవితంలో పైకి రారా అంటారు కదా. మీ పిల్లలు పైకి రావడం అంటే ఏమిటి? ఏముంటే పైకి వచ్చినట్టు అని అడుగుతున్నాను. నేను చెప్పిన ఉపన్యాసంలో కొన్ని రిపీటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎందుకంటే జనం మారుతూ ఉంటారు కాబట్టి కొన్ని ఐటమ్స్ చెప్తూ ఉంటాను. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన తల మీద శటకోపం పెట్టి భగవంతుడిని ఏం ప్రార్థిస్తాడంటే మన తరఫున, ఓ దేవదేవ, ఈ భక్తుడికి లేకపోతే ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇమ్మని ప్రార్థిస్తాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. ఈ 6 పోయి మంచి ఆరోగ్యం, కాస్త కీర్తి, విశ్వజనీయమైన ప్రపంచం పట్ల ప్రేమ, ఒక గమ్యం, కాస్త జ్ఞానం, జీవితం పట్ల కుతూహలం ఉంటే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. ఈ 6 షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఆ ముందు చెప్పిన 6 షడ్గుణ దరిద్రాలు అంటారు. ఆ దరిద్రాలు పోయి ఈ ఐశ్వర్యాలు వస్తే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. ఫస్ట్ ఆరోగ్యం. ఏజెంట్కి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. రోజుకి కనీసం కొన్ని 10 నుంచి 100 కిలోమీటర్ల దాకా తిరగాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే మనమేం సాధించలేము. మీలో ఎంతమంది రోజుకి మీ ఆరోగ్యం కోసం కనీసం పావు గంట స్పెండ్ చేస్తున్నారో చేతులు ఎత్తండి అంటే నిజంగా ఎత్తుతున్నారా? వెరీ గుడ్. చాలా ముఖ్యం. కాకినాడలో కట్టిన సరస్వతి టెంపుల్ ఇది. నేను కట్టిన టెంపుల్ ఇది. ఈ సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. నా 76 ఏళ్ల వయసులో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్ళలేదండి. అసలు ఆసుపత్రి లోపల పడుకోవడం అనేది నాకు తెలియదు. ఇది సగం జీన్స్ వల్ల, అంటే మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల వల్ల సంక్రమించింది అయి ఉండొచ్చు. కానీ షూర్గా మిగతా సగం మాత్రం ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అస్సలు టెన్షన్స్ ఉండకూడదు. మనకి టెన్షన్స్ దేనివల్ల వస్తాయి? డబ్బు లేకపోతే వస్తాయి. దానికన్నా ముఖ్యంగా భవబంధాల వల్ల వస్తాయి.
బంధాలు తగ్గించుకోవాలి. కూతురు ఎవరినో ప్రేమించింది, పక్కింటోడు నగలు కొనుక్కున్నారు, ఇలాంటి బంధాలు తగ్గించుకుంటే ఆరోగ్యంగా నిద్రపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హెల్త్. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 types, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే భయము, దుఃఖము, కోపము లేకపోతే యు ఆర్ మెంటల్లీ హెల్తీ. భయం ఉండకూడదు, కోపం అస్సలు ఉండకూడదు. చాలామంది పిల్లల్ని కొడతారు. దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఒక పచ్చడి చెట్టు కొట్టేస్తుంటే ఏడవాలి, ఒక పక్షి చచ్చిపోతే ఏడవాలి, ఒక బిచ్చగత్త చలికాలం ఫుట్పాత్ మీద ఉణుకుతూ నిద్రపోతుంటే చూసి ఏడవాలి. అంతే తప్ప కార్తీక దీపంలో వంటలకి ఏమైంది అని ఏడవకూడదు. అర్థమైందా కదా? దిస్ ఈజ్ కాల్డ్ హెల్త్. సెకండ్ ఈజ్ ఫేమ్. ఈరోజు మీకు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు, మెడల్స్ ఇస్తున్నారు, చప్పట్లు కొడుతున్నాం మేము. భవనిపాటి రాధాకృష్ణ గారు ఒక నాటకంలో, కీర్తిశేషులు అనే నాటకంలో ఒక డైలాగ్ రాస్తారు. అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. అలా చప్పట్లు కొట్టే కొద్దీ మనలో శక్తి వస్తుంది. దాన్నే కీర్తి అంటారు. ఎప్పుడన్నా సరే మీ పిల్లలు మీకు నాన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న అంటే, అవునా థ్యాంక్ యూ అనకూడదండి. అవునా థ్యాంక్ యూ, వా ఐఎమ్ సో హ్యాపీ అంత ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కీర్తి. షీ ఫీల్స్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ ఫర్దర్, ఇంకా గెలవాలి ఇంకా గెలవాలి అన్న ఫీలింగ్ ఉంటుందండి. ఆ కీర్తి అనేది చాలా ముఖ్యం. మూడోది వెల్త్. ప్రతి మనిషికి గమ్యము, కోరిక అని 2 ఉంటాయి. మీలో ఎందుకు కొంతమందికే లక్ష సంపాదించిన వాళ్ళకి అండి బహుమతులు ఇచ్చింది? ఇప్పుడు బహుమతులు వాళ్ళకే వచ్చినాయి. దాదాపు ఒక 40% వాళ్ళకి వచ్చినాయి ఉంటాయా ఇక్కడ బహుమతులు? ఇవాళ 25% వచ్చినాయి. మిగతా 75కి ఎందుకు రాలేదు? రావాలనే కోరిక ఉంది కదా, కానీ ఎందుకు రాలేదు? కోరిక వేరు, గమ్యం వేరండి. కోరిక చెప్పేది ఇది, గమ్యం చెప్పేది ఇది. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది కోరికలు ఉంటాయి, గమ్యం ఉండదండి. మీ పిల్లలు ఉన్నారు, రేపొద్దున 10 o'clockకి పరీక్ష ఉంది, ఈరోజు 7 o'clockకి వాడి ఫేవరెట్ హీరో సినిమా ఉంది టీవీలో. సినిమా చూస్తారా, చదువుకుంటారా? ఎవరైతే సమాధానం గట్టిగా చెప్పలేదో పెళ్ళంతో మొగుడితో కూడా పెద్ద గొడవ అవుతుందండి ఈ రాత్రికి. సమాధానం చెప్పండి. సినిమా చూస్తారా, చదువుకుంటారా? సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమనేది బుద్ధి. ఈ బుద్ధికి మనసుకి ఎప్పుడు క్లాష్ జరుగుతూనే ఉంటుందండి. ఏ మనిషి అయితే బుద్ధి చెప్పినట్టు నడుస్తాడో వాడిని నిర్వాణ యోగి అంటారు. వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు. బుద్ధి ఏం చెప్తుంది? ఇదే సినిమా మళ్ళీ 10 రోజుల తర్వాత టీవీలో వస్తుంది, అప్పుడు చూడు అని చెప్పేది బుద్ధి. నేను అంతవరకు ఆగలేను, ఈరోజే చూడాలని చెప్పేది మనసు అండి. ఈ మనసు అనేది చాలా పవర్ఫుల్. 9 o'clock వరకు సినిమా చూద్దాం, ఆ తర్వాత చదువుకుందాం అని చెప్తుంది కుర్రోడికి. 9 o'clock అయిన తర్వాత అలసిపోయాం కదా, రేపు పొద్దున 4 o'clock లేద్దాం అంటుంది. పొద్దున 4 o'clock అలారం మోగుతూ ఉంటే ఇంకా పరీక్ష తొందరలోనే ఉంది, 10 hours 6 hoursలో, ఇప్పుడేం చదువుతాలే పడుకో అని చెప్తుంది. ఈ మనసు చెప్పినట్టు జీవించేవాడు ఎవ్వడు నవ్వడండి. మీలో కొంతమందికి ఒక 10 పుస్తకాలు ఇస్తానండి, నేను 7 అంట, 7 అనగానే ఇట్లా కొట్టండి. ఎవరైనా కొడితే పక్కన వాళ్ళు ఈయన ముందు కొట్టాడు సార్ అని చెప్పిన 10 మందికి పుస్తకం ఇస్తారు. రెడీగా ఉండండి. 7 అనగానే ఇప్పుడు కాదండి, నేను 7 అన్నప్పుడు కొట్టండి. రెడీయా? ఇప్పుడు మీ మనసు ఏం చెప్తుందంటే కొట్టు అని చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుందంటే ఎండమూరి వీరన్నది ఇంగ్లీష్లో 7 అంటాడు, అప్పుడు కొట్టు అని చెప్పేది బుద్ధి. అప్పటి వరకు నేను ఆగలేనని చెప్పేది మనసు అండి. అరే రెడీ? మీలో తెలివైన వాడు చెయ్యి ఆల్రెడీ ఇట్లా పెట్టుకొని ఉంటాడు, అతి తెలివైన వాడు ఇట్లా పెట్టుకుంటాడు. వాడు ఇక్కడి నుంచి చేతులు తీసుకురావడానికి టైం అయిపోతుంది. ఇట్లా పెట్టుకునేవాడికి సౌండే బయటికి రాదు, అసలు తొందర కొడదామని కక్కుర్తి. రెడీయా అండి? నేను ఏం అనకుండానే కొట్టారు చూడండి, దాన్నే మనసు అంటారు. అది కోతి వేషాలు వేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వెల్త్. 6 ఐశ్వర్యాల్లో ఫస్ట్ది హెల్త్, రెండోది ఫేమ్, మూడోది మనసు చెప్పినట్టు వింటాం, దట్ ఈజ్ వెల్త్. 4వది లవ్. ప్రపంచాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి, బాగా ప్రేమించండి, భలే ఉంటుంది ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. దాన్ని రొమాంటిసిజం అంటారు. ప్రకృతిని ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉంటే
ముఖ్యంగా మీ పిల్లల్ని ప్రేమ నేర్పండి. మీ పిల్లలకి మీకు 2 పిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అప్ టు ది ఏజ్ ఆఫ్ 16. ఒక చిన్న కథ చెప్పండి, ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాం. ఒక ఊళ్ళో 2 పిల్లలు ఉన్నారు పక్క ఇళ్లలో. ఒకడికి 12 ఇయర్స్, ఒకడికి 8 ఇయర్స్. ఈ 12 ఇయర్స్ కుర్రోడికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు బర్త్డే రోజున అమెరికా నుంచి సైకిల్ పంపించాడు. ఈ 12 ఇయర్స్ కుర్రోడు 8 ఇయర్స్ కుర్రోడిని సైకిల్ ఎక్కించుకొని తిప్పుతున్నాడు. అమెరికన్ సైకిల్ చాలా బాగుంది. ఈ చిన్నోడు థ్రిల్ అయిపోయి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సైకిల్ అని అడిగాడు. మా అన్నయ్య నాకు అమెరికా నుంచి నా బర్త్డేకి పంపించాడు అన్నాడు పెద్దోడు. అప్పుడు చిన్నోడు ఏమన్నాడంటే, అబ్బా ఎంత బాగుండేది నాకు కూడా అన్నాడు. పెద్దోడు అన్నాడు, ఏంటి బాగుండేది, నీకు కూడా ఒక అన్నయ్య అమెరికాలో ఉంటే బాగుండేదా అని అడిగాడు. కాదు, అబ్బా ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళిపోయి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అన్నాడు. అది లవ్ అంటే. అర్థమైంది కదా.